అందరికీ నమస్కారం. మనం ఇప్పటికే 2 ఎపిసోడ్లుగా భారతదేశం మీద ఇస్లాం దాడుల గురించి మనం వీడియోలు చేస్తున్నాం. ఇవి కంటిన్యూస్గా అలా ఒక సిరీస్గా వస్తాయి. సో మన ఛానల్ వేదాంత ఛానల్లో ప్లేలిస్ట్లో కూడా ఇవి ఉంటాయి. వాటిని మీరు ఎప్పుడు కావాలన్నా కూడా చూసుకోవచ్చు. మళ్ళీ వెతుక్కోక్క లేకుండా ప్లేలిస్ట్లో సపరేట్గా పెడుతున్నాము, చూసుకోవచ్చు. సరే, కొంతమంది ఈ ఇస్లాం దాడులు అని మాట్లాడుతున్నాం కాబట్టి వాస్తవాలు మన చరిత్ర మాట్లాడుతున్నాం. చరిత్రలో పుస్తకాల్లో ఏదైతే ఉందో ఆ పుస్తకాల్లో ఉన్న చరిత్రనే మనం అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని నేను ఎక్కడ ఎవరిని కూడా తక్కువ చేయడం కాదు, ఎవరిని ఎక్కువ చేయడం కాదు, అలాంటివన్నీ ఏముండవు. వాస్తవాలు ఏమున్నాయో వాటిని చెప్పే ప్రయత్నం మనం చేస్తాం. కొంతమంది నచ్చదు కాబట్టి కొంతమంది తిడుతూ ఉంటారు. ఓకే, అది నో ప్రాబ్లం. కొంతమంది ఏమో గౌరవప్రదంగా తిడుతుంటారు, కొంతమంది ఏమో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. సరే, అవన్నీ ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ గేమ్ అన్నట్లాగా అనమాట. సరే, అవి మనం పట్టించుకోనుకోండి, కానీ వాస్తవాలు ప్రజలందరికీ తెలియడం అనేది ఇంపార్టెంట్. సో దానికోసం మన ప్రయత్నం. సో అందరూ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా వెంటనే మీకు దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండొచ్చు. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తున్నారు అనుకోండి, హిందూ బంధువులందరికీ షేర్ చేస్తూ ఉంటే కనుక అందరూ కూడా వాస్తవ చరిత్ర ఏంటనేది తెలుసుకుంటారు. సో ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే, ఇప్పటిదాకా మనం ఇస్లాం మతాన్ని పెంచుకునే కార్యక్రమంలో భాగంగా అరబ్ ప్రాంతం నుంచి బయలుదేరి ఈజిప్టు, ఇరాను, తర్వాత అటువైపు గ్రీస్ దేశం, వీటన్నిటిని కూడా ఎలా జయించారో అవన్నీ జయించిన తర్వాత భారతదేశం మీదకి వచ్చి ఎలా దెబ్బతిన్నారు, భారతదేశాన్ని ఆక్యుపై చేద్దామని చెప్పి ప్రయత్నం చేసి మొదట్లో ఏ విధంగా దెబ్బతిన్నారు, ఏ రాజుల చేతులు దెబ్బతిన్నారు, మళ్ళీ కొన్నాళ్ళు వెనక్కి తగ్గి మళ్ళీ వచ్చి మళ్ళీ కొన్ని ప్రాంతాలను ఎలా గెలిచారు, కొన్ని ప్రాంతాలను గెలవడమే కాకుండా చివరికి సాగరం దగ్గర, అదే సముద్రం దగ్గర నుంచి కాశ్మీర్ దాకా కూడా, సముద్రం దగ్గర నుంచి అంటే ఇప్పుడు గుజరాత్ ఆ ప్రాంతంలో, మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతంలో ఉన్న సముద్రం దగ్గర నుంచి మొదలుపెట్టి కాశ్మీర్ వరకు ఏ విధంగా గెలిచారు ఈ ఇస్లాం సంబంధించిన ఆ సైన్యం అని చెప్పి మనం 2 ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ కాశ్మీర్ దాకా గెలిచిన తర్వాత కాసిం అనే అతను ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం మీద దృష్టి పడింది. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన అక్కడ ఉన్న రాజుకి నువ్వు నాకు లొంగిపో, నేను ఆల్రెడీ ఇక్కడ సాగరం దగ్గర నుంచి, అంటే సముద్రం దగ్గర నుంచి కాశ్మీర్ దాకా కూడా అంతా నేను గెలిచేశాను, ఇప్పుడు నీ దగ్గరికి పంజాబ్కి వస్తున్నాను, నువ్వు మర్యాదగా లొంగిపో, లేకపోతే కనుక దేవాల దుర్గానికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది, నీ రాజ్యానికి కూడా అదే గతి పడుతుందని వార్నింగ్ ఇస్తే అబ్బెబ్బా ఏమాత్రం భయపడకుండా ఆ రాజు, మాకు నీవంటే భయం ఏం లేదు, మనం రణరంగంలోనే కలుద్దాం, ఎవరిలో ఎంత శక్తి ఉందో తేలుతుంది అని చెప్పి తిరుగు సమాధానం ఇచ్చాడు. దాంతో షాక్ అయ్యాడు కాసిం. అలాగా మన వాళ్ళు అవతల వాళ్ళు ఎంత పెద్ద సైన్యంతో వచ్చినా కూడా ఏమాత్రం భయపడకుండా, కొన్నిసార్లు గెలిచారు, కొన్నిసార్లు ఓడిపోయారు, ఇవన్నీ జరిగినాయి. అలా ఎవరెవరు ఎదుర్కొన్నారన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు పంజాబ్ దగ్గరికి వద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. భారత్లోని శక్తివంతమైన రాజులతో యుద్ధం చేసే భాగ్యం కాసింకు కలగలేదు. ఈ కాసిం అనేవాడు పంజాబ్లో అక్కడ రాజుకి వార్నింగ్ ఇచ్చాడు. అతనేమో చచ్చా పోరా బాబు, నువ్వేంటి, నీ లెక్కేం లేదు, నాకు నువ్వు ఎంత కాశ్మీర్ దాకా గెలిచినా నాకేం సంబంధం లేదు, దమ్ముంటే చూసుకుందాం, యుద్ధంలోనే చూసుకుందాం అని చెప్పాడు కదా. అయితే అతనితో యుద్ధం చేసే అవకాశం కాసిం కలగలేదు. ఎందుకు కలగలేదు అంటే వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది పాపం మళ్ళీ తిరిగి. 714లో ఇరాక్ పాలకుడు హజ్జాద్ మరణించాడు. హజ్జాద్ అంటే చెప్పాను కదా, హజ్జాద్ ఇతన్ని పంపించిన వాడే హజ్జాద్, నీ వెనకాల నేను ఉంటాను, నువ్వు ముందెళ్ళి ఆ భారతదేశాన్ని గెలువు అని చెప్పి ఈ హజ్జాదే పంపించాడు. ఈ హజ్జాద్ అనే అతను 714లో మరణించాడంట. ఆ తర్వాత కాలంలో ఖలీఫా వాలిద్ కూడా చచ్చిపోయాడు. అప్పట్లో ఆ రాజ్యం ఎవరు ఉంటారో అక్కడ మొత్తం ఈ ఇస్లాం సైన్యాన్ని అంతటికీ ఖలీఫాగా ఉన్న రాజు అతను కూడా చచ్చిపోయాడు. దాంతో కొత్త ఖలీఫా వచ్చాడు. ఈ కొత్త ఖలీఫానేమో కాసింను పిలిచాడు. కాసిం, నువ్వు రా వెనక్కి రా, నీతో మాట్లాడాల్సిన పని ఉందని చెప్పి వెనక్కి పిలిచాడంట. సరే, ఏదో ఖలీఫా గారు పిలుస్తున్నారు కదా అని చెప్పి వెనక్కి వెళ్ళాడు.
ఈ కొత్త ఖలీఫాకి హజ్జాద్ అంటే అసలు పడదంట. చచ్చిపోయాడు కదా హజ్జాద్ అంటే అసలు పడదంట. అతని మీద అతని బంధువుల మీద ద్వేషం ఉందంట. అందుకని ఈ ఖాసిం అనేవాడిని వెనక్కి పిలిచి, నువ్వు హజ్జాద్కి బంధువువే కదా అని చెప్పి, తీరా ఏదో ఖలీఫా పిలిచాడు కదా అని చెప్పి వెళ్తే, నువ్వు హజ్జాద్కి బంధువువి, అందుకని నేను చంపేస్తున్నావు అని చెప్పి ఖాసిం తలకాయ నరికించేసాడంట. అక్కడ పాపం ఇక్కడ ఇండియాలోనే ఉంటే పాపం అక్కడ కాశ్మీర్ దాకా గెలుచుకున్నాడు పాపం. ఇక్కడే ఉంటే ఆయన బతికేవాడు. సరే ఖలీఫా పిలిచాడు కదా అని వెనక్కి వెళ్ళిపోయేసరికి అక్కడ ఖలీఫా ఇతన్ని చంపేశాడు. ఉత్తపుణ్యానికి హజ్జాద్ అనేవాడంటే ఈ కొత్త ఖలీఫాకి పడదంట. సో ఆడికి లింక్ ఉందని చెప్పి ఇతను చంపేశాడు. దాంతో 714లో ఖాసిం తిరిగి వెళ్ళిపోగానే గెలిచిన సింధు ప్రాంతంలో ఉన్న రాజ్యాలన్నీ స్వతంత్ర రాజ్యాలు అయిపోయినాయంట. ఇంకేముంది, వెళ్ళిపోయాడు చచ్చిపోయాడు అని చెప్పి మెసేజ్ వచ్చింది, చంపేశాడు ఖలీఫా ఖాసిం అని. ఇంకంతే, ఎవరికి వాళ్ళు మళ్ళీ స్వాతంత్రం ప్రకటించేసుకున్నారు. మళ్ళీ రాజ్యాలన్నీ ఎన్ని గెలిచారో అన్నీ కూడా మళ్ళీ స్వతంత్ర రాజ్యాలు అయిపోయినాయంట. ఇది కాకుండా దాహిర్ వీరపుత్రుడు జయసింహుడు అరబ్ సైన్యాన్ని తరిమేసి 2 సంవత్సరాల్లోనే బ్రాహ్మణాబాద్ని, రామ్వోర్ కోటని, దేవళదుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇవే కదా పోయినాయి. ఆ పోయిన వాటన్నిటినీ మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడంట. ముల్తాన్, ఆల్మోర్, కాశ్మీర్ తదితర చిన్న రాజ్యాలన్నీ మళ్ళీ స్వతంత్రం ప్రకటించేసుకున్నాయి. కేవలం కొంచెం ఏదైతే సముద్రం దగ్గరలో ఉన్న చిన్న ప్రాంతం ఏదైతే ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే ఈ ఇస్లాం సైన్యం మిగిలిపోయిందంట. తర్వాత బాప్పా రావల్ రాజస్థాన్ మేవాడ్ పాలకుడు, చిత్తోడ్ ఇతని రాజధాని. ఇతని గురించి తెలుసుకోవాలి. ఇరాన్ మీద విజయాన్ని సాధించిన మొట్టమొదటి హిందూ రాజు బాప్పా రావల్. ఇది ఇందాక మనం చెప్పుకున్నాం, ఇంతకుముందు చాలామంది రాజులు ఈ ఇస్లాం సైన్యం వస్తే వాళ్ళని వెనక్కి తరిమి కొట్టేవాళ్ళు, కానీ వాళ్ళ ప్రాంతాలను స్వాధీనం చేసుకోలేదు. స్వాధీనం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ రావడం, మళ్ళీ మన మీద దండయాత్రలు చేయడం అని జరిగినాయి. కానీ ఈ బాప్పా రావల్ అనే అతను మాత్రం ఇరాన్ని కూడా గెలిచాడంట. ఈ బాప్పా రావల్ గురించి ఇప్పుడు కూడా మేవాడ్ సంస్థానంలో అక్కడ ఇవాళ మనం మేవాడ్ సంస్థానానికి వెళ్ళినా కూడా అక్కడ ఇతని వీరగాథల గురించి అనేక మంది చెప్తూ ఉంటారు. అక్కడ అతనికి సంబంధించిన వీరగాథలకు సంబంధించిన చరిత్ర పుటలన్నీ అక్కడ ఉన్నాయంట. రామ్వోర్ని కాసిం సేనలు వశమై విధ్వంసానికి గురైనప్పుడు రాజా దాహిర్ చిన్న భార్య తన 5 ఏళ్ల పుత్రుడిని తీసుకుని బాప్పా రావల్ వద్దకు శరణ కోరింది. బాప్పా రావల్ ఆమెని ఆడబడుచుగా స్వీకరించాడు. సరే, మన వాళ్ళేమో ఇలా ఆడబడుచులుగా స్వీకరిస్తారు, కానీ అక్కడేమో ఎవరన్నా వస్తే వాళ్ళని ఎలాగా చేస్తారు ఏంటి అనేది మనందరికీ తెలుసు. ఓడిపోయిన వాళ్ళని కానీ, దాసోహం ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా ట్రీట్ చేస్తారో తెలుసు. అందుకనే ఆ ట్రీట్మెంట్ భరించలేకే అందరూ అగ్ని ఆహుతి అయిపోయి రాణులందరూ చచ్చిపోయేవాళ్ళు. కానీ ఈ బాప్పా రావల్ అనే ఆయన రాజా తాహిర్ 2వ భార్యని తన చెల్లెల్లాగా స్వీకరించాడంట. అది కాకుండా ముస్లిం దురాక్రమణదాసులందరినీ దేశం నుంచి తరిమివేయాలని సంకల్పించాడు. గాంధారం, కాబూల్. గాంధార్ అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది కాందహార్. ఆ కాందహార్ని, కాబూల్ని దండెత్తి అరబ్బుల్ని తరిమేశాడు. గజనీ సుల్తాన్ని కూడా ఓడించాడంట. ఆ గజనీ సుల్తాన్ని ఓడించడమే కాకుండా అతన్ని కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళి ఇరాన్ని కూడా గెలిచాడంట. సో అలాగా ఈ బాప్పా రావల్ అనే ఆయన ఇరాన్ దాకా, అంటే ఆఫ్ఘనిస్తాన్ అవన్నీ దాటుకుని ఇరాన్ దాకా కూడా వెళ్ళి గెలిచేశాడు. ఖలీఫా హిసం ఈయన ఏంటంటే 724 నుంచి 743 మధ్యలో ఈయన పరిపాలన సాగించాడు. తన సేనాధిపతి జునైద్ అనేవాడిని సింధు ప్రాంతం మీద రాజప్రతినిధిగా పంపించాడు. అంటే వీళ్ళకి ఏంటంటే ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా మళ్ళీ భారతదేశాన్ని ఎట్టగైనా గెలవాలని తాపత్రయం. సో ఇప్పుడు ఈ ఖలీఫానేమో ఈ జునైద్ అనే అతన్ని పంపించాడు, నువ్వు వెళ్ళి మళ్ళీ భారతదేశాన్ని మళ్ళీ గెలుచుకుంటురా అని. ఇతడు దేవళదుర్గాన్ని జలమార్గంలో చేరుకున్నాడంట. ఇతను వెళ్ళేసరికి కొంచెం ప్రాంతం మాత్రమే ఖలీఫా ఆధీనంలో ఉంది. అక్కడి నుంచి ఇతనికి మొత్తం అంతా కూడా యుద్ధం చేసి మళ్ళీ జునైద్ మళ్ళీ సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ అంతకుముందు జరిగినట్టే జరిగింది. జయసింహుడు మళ్ళీ ఈ దేవళదుర్గాన్ని వీళ్ళందరూ మళ్ళీ వస్తున్నారు ఇస్లాం సైన్యం అని చెప్పి మళ్ళీ రక్షిద్దామని వెళ్ళేసరికి వీళ్ళు ఎప్పుడైనా సరే కొంచెం ముందు వెళ్ళడం, ఆ మొత్తం గోడలన్నీ మూసేయడం, ద్వారాలన్నీ మూసేయడం, లోపల మేము గెలిచేసామని చెప్పి లోపల వాళ్ళని ఇబ్బంది పెట్టడం. మళ్ళీ సేమ్ అదే జరిగింది. ఈసారి కూడా జునైద్ మళ్ళీ వెళ్ళేసరికి లోపల దేవళదుర్గం మీద దాడి చేశాడు. జయసింహుడు ఈ దుర్గం రక్షణకు రామ్వోర్ నుంచి తరలిచ్చేలాగా కొద్దిపాటి సైన్యంతో దేవళదుర్గం జునైద్ వశమైపోయింది.
జయసింహుడు దుర్మార్గాన్ని సంరక్షణ భీకర యుద్ధం చేశాడంట. విశాలమైన అరబ్బు సైన్యంతో రోజుల తరబడి యుద్ధం సాగించి, అయితే ఈ యుద్ధంలో జయసింహుడు కూడా మరణించాడు. దాంతో జయసింహుడు చచ్చిపోయాడు. పెద్ద బలమైన రాజు జయసింహుడు చచ్చిపోయాడు. అంతకుముందు తాహిర్ కూడా చనిపోయాడు కదా, ఇద్దరు రాజా దాహిర్ కూడా చనిపోయాడంతో ఇంకా అసలు వీళ్ళకి ఎదురు లేకుండా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కాశ్మీరు, కన్నౌజు ప్రాంతాలను కూడా గెలిచాడు. ఖలీఫా తర్వాత అప్పుడు కాంగ్దానికి అరబ్బు సేనలు తరపున హిందూ వీరులు స్వతంత్రించారు. ఇప్పుడు జునైద్ విజయగారంతో కాంగ్దాని, అంతకుముందు కాంగ్దా అనే ప్రాంతాన్ని కాసిము ఖలీఫా పిలిచాడు కదా, ఖలీఫా పిలిచాడు వెనక్కి వెళ్దామని చెప్పి వెళ్తూ కాంగ్దా అనే ప్రాంతాన్ని గెలుచుకుని మరి వెళ్ళేటప్పుడు ఎన్ని చేస్తే పాపం ఏముంది, వెళ్ళి అక్కడ పాపం కుక్కచావు చచ్చిపోయాడు పాపం ఆయన. సరే, ఇప్పుడు ఆ కాంగ్దాని ఇప్పుడు జునైద్ మళ్ళీ గెలుచుకున్నాడంట. రాజా తాహిర్ సమర్థన లేకపోవడం వల్ల ఇంకా మళ్ళీ సింధు, కాశ్మీర్, కన్నౌజ్ ప్రాంతాలన్నీ కూడా అరబ్బులు వశం అయిపోయినాయి. చూసారా, బలమైన రాజులు చచ్చిపోయేసరికి ఇంకా వీక్ అయిపోయింది అనమాట. జునైద్ విజయగారంతో రాజస్థాన్, గుజరాత్, మాల్వా ప్రాంతాలను కూడా జయించే ప్రయత్నం చేశాడంట. ఈ మాల్వా అరబ్బు సేనల దాడికి వెళ్ళేటప్పటికి అక్కడ ప్రతీహార వంశీకులైన వాళ్ళ వీరపాలన సాగుతున్నారు. ప్రతీహార వంశం అని చెప్పి ఆ వంశం వాళ్ళు ఆ ప్రాంతాన్ని, అంటే మాల్వా ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలన చేస్తారు. వాళ్ళ చేతులు, ఈ ప్రతీహార చేతులు చావు దెబ్బతిని మళ్ళీ తిరిగి సింధు ప్రాంతానికి ఇస్లాం సైన్యం వెనక్కి పారిపోవాల్సి వచ్చింది. అంటే బలమైన రాజులు ఉన్న చోటేమో దెబ్బతింటున్నారు, కొద్దిగా పర్వాలేదు ఒక మాదిరి రాజులు అన్న దగ్గరికి ఏమో పెద్ద సైన్యంతో వెళ్ళి గెలిచేస్తున్నారు. అది అలా జరుగుతూ వస్తుంది. కాలక్రమేణా అలా కొంచెం ఆక్రమించుకుంటూ వచ్చారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతీహార నాగభట్టు నాయకత్వం. ఇతన్ని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇతను గొప్పతనం ఏంటంటే విడివిడిగా ఉన్న రాజ్యాలన్నింటినీ కలిపి మనందరం ఒకటే భారతదేశం అన్న ఒక దేశం ఒక భక్తిని తీసుకొచ్చి అందరు రాజుల్ని కలిపి యుద్ధాలు చేసిన మొట్టమొదటి వ్యక్తి. ఈరోజు మనం భారతదేశం అన్ని రాష్ట్రాలు కలిసి ఉన్నామంటే ఆ రోజు ఈ ప్రతీహార నాగభట్టు అనే అతను వేసిన విత్తనం ఏదైతే ఉందో అది మనం మొత్తం ఈరోజు భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాలు యునైటెడ్గా ఉండడానికి కారణమైంది. ఇప్పుడు అరబ్బు రాజప్రతినిధి జునైద్ పెద్ద సేనను హమీద్ నాయకత్వంలో మాల్వా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి పంపించాడు. అప్పుడు మాల్వా ప్రాంతానికి ప్రతీహార రాజవంశస్థులు పరిపాలిస్తున్నారు. ప్రతీహార నాగభట్టు ముస్లిం దురాక్రమం తనివికొట్టడానికి చిన్న రాజులందరినీ ఏకీకృతం చేశాడు. ఇది ఇతను చేసింది. అప్పటికే జునైద్ సేనలు రాజస్థాన్లో మరో సైనిక పటాలను, గుజరాత్లో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలను దాడులు చేసి ఆక్రమించుకున్నారు. గుజరాత్లోని ప్రసిద్ధ ఓడరేవు భరూచ్ అంటే బ్రోచ్, అది కూడా అరబ్బుల సేనల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అరబ్బులు భారత పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో తమ పాలనను సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న టైం అది. అయితే వారిని అడుగడుగున భారతీయ రాజులు ఎదిరిస్తూనే ఉన్నారు. ఒంటరిగా ఎదిరించడంతో అరబ్బుల భారీ సైన్యాల చేతిలో హిందూ రాజులు సహజంగానే ఓడిపోవడం లేదా బలిదానాలు కావడం జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, ఈ పాపం అందరూ ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ చిన్న రాజ్యాలు. అక్కడ వచ్చిందేమో పెద్ద సైన్యం వస్తుంది. ఈ ఇస్లాం సైన్యం ఏమో చాలా పెద్ద సైన్యం, అరబ్బు సైన్యం. వాళ్ళ చేతుల్లో ఫైట్ చేస్తున్నారు, కానీ కొన్ని ఓడిపోయి లేదంటే సామంతరాజులుగా మారుతున్నారు, లేదంటే యుద్ధంలో చనిపోతున్నారు. ఇలాగే జరుగుతుంది. ఈ క్రమంలోనే ముస్లిం సేనలు మాల్వాలోని సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మీద దాడి చేశారంట. ప్రతీహార నాగభట్టు ఉజ్జయిని సంరక్షణకు మాల్వా ప్రాంత రాజులందరినీ ఏకం చేసి ముస్లిం సేనలను ఎదిరించాడు. ఇది ఇతను చేసిన పని. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఈ ఉజ్జయిని ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ ఒకటి చేసి అందరూ కలిసి ఎదిరించారంట. ఈసారి ముస్లిం రాజులందరూ, ముస్లిం సేనల్ని హిందూ రాజులు 4 వైపుల నుంచి చుట్టుముట్టి తరిమి కొట్టారు. ముస్లిం విదేశీ దురాక్రమణ తరికొట్టకు దేశంలో మొట్టమొదటిసారిగా హిందూ జాతీయ భావం నెలకొంది. ఇక్కడ మనందరం హిందువులం. అంతకుముందాక నేను ఈ రాజ్యానికి రాజుని, నేను ఆ రాజ్యానికి రాజుని అని అలా ఫైటింగ్లు చేసేవాడు. నా రాజ్యం మీదకి ఆడొస్తున్నాడు, నా రాజ్యం మీద ఈడు వస్తున్నాడు, మనం ఏదో ఎలాగైనా మనం చేయాలని. చివరికి వీళ్ళు ఏమైపోయిందంటే, ఎలాగైందంటే 4 గట్టి దెబ్బలు తినేసరికి, లేదు మనందరం హిందూ రాజులం, నేను ఈ రాజ్యానికి రాజు, నువ్వు ఆ రాజ్యానికి రాజు కాదు, మనందరం కలిసి హిందూ రాజులం. మన హిందూ రాజుల మీదకి ఇస్లాం సైన్యం వస్తుంది, అరబులు దాడి చేస్తున్నారు, కాబట్టి మన హిందూ రాజులందరం కలిసి వీళ్ళని ఎదుర్కోవాలన్న భావన మొట్టమొదటిసారి అప్పుడు వచ్చిందంట.
నాగభట్టు నాయకత్వంలో జాతీయ నాయకత్వం రూపుదిద్దుకుంది మొత్తం జాతీయ స్థాయిలో. ఉజ్జయిని మహాకాళేశుడు ఏకజాతీయ నాయకత్వాన్ని ఆశీర్వదించాడు. ప్రళయ భయంకర శివాంశ సంభూతుడిగా నాగభట్టు విజృంభించాడు. ఈ నాగభట్టు నాయకత్వంలో మొత్తం హిందూ సేనలు విజృంభించారట. హిందూ వీరులు మాల్వా ప్రాంతంలో అక్కడక్కడ తిష్టవేసి ఉన్న ముస్లిం సైన్యాల్ని తరిమివేశారు. నాగభట్టు నాయకత్వం జాతీయ నాయకత్వంగా అంగీకరించబడింది. సో ఇప్పుడు రాజు, ఈ రాజ్యానికి రాజు, ఈ రాజ్యానికి రాజు, ఈ రాజ్యానికి రాజు కాకుండా ఈ రాజ్యాలన్నిటికీ ఇప్పుడు నాగభట్టు నాయకుడు అనేది, అంటే హిందూ రాజ్యాలన్నిటికీ కూడా నాగభట్టు నాయకుడు అనే ఏకనాయకత్వంలోకి వీళ్ళందరూ వచ్చారంట. అలా సువిశాల గుర్జర ప్రతీహార సామ్రాజ్యానికి నాగభట్టు గట్టి పునాదిని వేశాడు. ఏకరాష్ట్ర భావన అంటే భారత జాతీయ భావనతో ఏర్పడ్డ సామ్రాజ్యం ఇది. భారత పశ్చిమ ఉత్తర ప్రాంతం అంతటా ఈ ఏకరాష్ట్ర భావం పెద్ద ఎత్తున నిర్మాణమైంది. సంఘటిత హిందూ శక్తి నిర్మాణమైంది. ఇది ఇంపార్టెంట్. సంఘటితంగా హిందువులందరూ కలిసి ఉంటే కూడా ఎప్పుడు కూడా మనం గెలుస్తాము అన్నది వాళ్ళు గుర్తించి ఒక హిందూ శక్తి నిర్మాణం అయింది. ఈరోజు కూడా మనకి అదే అవసరం. ఈరోజు కూడా మనకు అది అవసరం. ఈరోజు కూడా మన మీద వేరే వేరే మతాల వాళ్ళ దాడులు పెరుగుతున్న సందర్భంలో హిందువులందరూ ఏకమై మనందరం హిందువులం ఏకత్వంతో మనందరం పోరాటం చేయాలి అన్నది ఇప్పుడు వస్తేనే, ఆ రోజు ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ హిందువులందరూ ఏకం అవ్వాలి. ఇప్పుడు చూడండి, కుంభమేళా జరుగుతుంది. కుంభమేళాలో దేశంలో ఉన్న 145 కోట్ల మంది ఉంటే అందులో ఇప్పటికే ఆల్రెడీ 54 కోట్ల మంది ఇప్పటికి స్నానాలు చేశారు. ఈ కుంభమేళా కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 70 కోట్ల మంది దాకా, అంటే దేశంలో సగం మంది కేవలం ఒక ప్రాంతంలో స్నానం చేయడానికి వచ్చేస్తున్నారు. అంటే ఏంటి, మనందరం హిందువులం మన ఏకత్వ భావనను నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు హిందువులందరూ ఈ కుంభమేళాకి వెళ్ళటం ద్వారా. ఇది రావాలి, ఇది ఇంకా పెరగాలి. ఇది ఇంకా పెరిగితే ఈ 140 కూడా 100 కోట్ల మంది ఒకేసారి గొంతెత్తి మేము హిందువులం అంటే కనుక అసలు ఎవడు మన జోలికి రారు. సో అలాగా అప్పుడు ఈ నాగభట్టు నాయకత్వంలో హిందూ రాష్ట్ర భావన, హిందూ శక్తి నిర్మాణం అయింది. ముస్లిం సైన్యాన్ని తరిమికొట్టడం ప్రతి ఒక్కరు తమ కర్తవ్యంగా భావించారు. ముస్లింలను ఎదిరించిన వీరులందరినీ ప్రజలు ప్రశంసించారు. అలాగని చెప్పి అప్పుడు రాసిన లెటర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు అక్కడ ఎవరైతే ముస్లింలు అప్పుడు ఎదిరించారో వాళ్ళందరినీ ప్రజలు ప్రశంసిస్తూ లేఖలు రాశారంట. ఆ లేఖలు ఇప్పటికీ ఉన్నాయంట. గ్వాలియర్ పాలించిన భోజరాజు అఖిలేఖ పత్రాల్లో ప్రతీకార నాగభట్టు నాయకత్వంలో సాగిన పోరాటాలని బహువిధాలుగా గానం చేయబడింది. నాగభట్టు శివతాండవం ఆడుతున్న పరమశివుడిగా ప్రస్తుతించబడ్డాడు. ఆ రోజుల్లో అబ్బో ఈయన అసలు మామూలుడు కాదు, ఈ నాగభట్టు ఆయన సాక్షాత్ శివస్వరూపం అని చెప్పి అప్పుడు అందరూ కూడా ఆయన్ని పొగిడి ఆయన 4 చేతులతో ఖడ్గాలతో ఉన్న బొమ్మలు గీయటం అవన్నీ కూడా అప్పుడు స్టార్ట్ చేశారంట. చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ ఇలాగ చేసేసరికి పాపం అరబ్ సైన్యాలకు చాలా కష్టమైపోయింది. ఇప్పుడు అరబ్బులకు భారతదేశంలో ఎక్కడా స్థానం లేకుండా పోయింది. సౌరాష్ట్రలోని నవసారి పాలకుడు పులకేసి సౌరాష్ట్ర, కచ్, గుజరాత్ ప్రాంతం నుండి అరబ్బులను నిశ్శేషంగా తరిమి కొట్టి మళ్ళీ అసలు అరబ్బులు అనేవాళ్ళు ఆ ప్రాంతంలో కనపడకుండా తరిమి కొట్టారంట. అవనీ జనాశ్రయం బిరుదాంకితుడు రాజస్థాన్ వీరభూమిలో ఎక్కడ అరబ్బులకు స్థావరం లభించలేదు. ముల్తాన్, దేవళ్ ప్రాంతంలో పారిపోయి తలదాచుకున్నారు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయారు, మళ్ళీ ముల్తాన్, దేవళ్ ఎక్కడ మొదలెట్టారో అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడ కొంచెం తలదాచుకునే ప్రయత్నం చేశారంట ఈ అరబ్బు సైన్యం అంతా కలిసి. అయితే అవి కూడా వాళ్ళకి సురక్షితంగా లేక అక్కడి నుంచి కూడా పారిపోవాల్సి వచ్చిందంట. పారిపోయి చివరికి సింధు పశ్చిమ సరిహద్దుల్లో మన్సూరాహ్ అనే వారు సురక్షిత నగరాన్ని వీళ్ళే నిర్మించుకున్నారు. ఎక్కడో ఖాళీ ప్రదేశం చూసుకుని అక్కడ మన్సూరాహ్ అని ఒక చిన్న ఊరిని నిర్మించుకుని అక్కడ ఈ సైన్యాలన్నీ అక్కడ ఉండిపోయినాయంట. మిగతా మొత్తం దేశంలో ఉన్న మిగతా ప్రాంతం అంతటి నుంచి కూడా తరిమి కొట్టేశారు. ఇలా భారతదేశంలోని పశ్చిమ ఉత్తర ప్రాంతాల్లో గుజరాత్, రాజస్థాన్, కాశ్మీర్, సింధు ప్రాంతాల్లోకి చొచ్చుకుని వచ్చినట్టే వచ్చి వివిధ రాజుల చేతుల్లో ఒక చోట గెలవడం, ఒక చోట ఓడిపోవడం, గెలవడం, ఓడిపోవడం, ఇలా చావు దెబ్బతిని చివరికి మొత్తం భారతదేశం చివరి దాకా కూడా వెనక్కి పారిపోవాల్సి వచ్చింది. యూరప్, మధ్య ఆసియా, ఆఫ్రికా రాజ్యాల్లో ఎక్కడా వారికి ఇలాంటి ప్రతి ఘటన దొరకలేదు. అంటే ఇప్పుడు అదే ఆఫ్రికా మీద దాడి చేశారు అంతకుముందు, భారతదేశానికి రాకముందు ఈజిప్ట్ మీద దాడి చేశారు. అక్కడ ఎవరు పెద్దగా ప్రతిఘటించిన వాళ్ళు లేరు, తేలిగ్గా లొంగిపోయారు. అక్కడ మొత్తం సంస్కృతి అంతా కూడా ఈజిప్ట్ సంస్కృతి అద్భుతమైన సంస్కృతి. ఆ సంస్కృతి మొత్తం నాశనం అయిపోయి మొత్తం ఇస్లాంగా మారిపోయింది అక్కడంతా. అలాగే ఆఫ్రికా మీద దాడి చేశారు, అక్కడ ఎవడో వీళ్ళని ఎదిరించేవాడు కనపడాల, అక్కడ తేలిగ్గా అందరు లొంగిపోయారంట. యూరోప్లోనూ అదే పరిస్థితి.
పశ్చిమాసియాలోనూ అదే పరిస్థితి. ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకందరికీ కూడా తేలిగ్గా లొంగిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చివరికి ఆ మతంలోకి కూడా మారిపోయారు. కానీ భారతదేశానికి వచ్చేసరికి అలా కాదు. ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తూనే ఉన్నారు. ఒకసారి గెలిచాం కదా అని సంతోషించే లోపల మళ్ళీ అందరూ కూడగట్టుకుని అందరూ కలిసి మళ్ళీ వీళ్ళంతా వెనక్కి తరివేస్తున్నారు. అట్లా మొత్తం ముస్లిం రాజసత్తా గట్టి ఎదిరించి నిలిచిన ఉదాహరణ ఇలాంటి ఉదాహరణ భారతదేశంలో తప్ప ముస్లింకి ఇంకెక్కడా కనబడలేదు. ఇప్పటి వరకు వేగంగా విస్తరించి చూసిన ఇస్లాం సామ్రాజ్యానికి భారతదేశంలో ఎక్కడా కూడా స్థిరమైన స్థావరం అనేది లేకుండా పోయింది. ఇది చూసారా, ఇది పరిస్థితి. అంటే ఏంటి, ఎక్కడెక్కడ రాజులు విడివిడిగా ఉన్నప్పుడు వాళ్ళని ఓడించుకుంటూ చిన్న రాజ్యాలను ఓడించుకుంటూ మళ్ళీ ఈ రాజ్యాల సైన్యాన్ని కలుపుకుని ఒక పెద్ద రాజ్యం మీదకి దండెత్తి అందులో మళ్ళీ మన వాళ్ళే చనిపోతూ ఇట్లా రకరకాలుగా చేసుకుంటూ వాళ్ళని ఆక్యుపై చేస్తూ చివరికి కాశ్మీర్ దాకా వెళ్ళి ఆక్యుపై చేశారు. చివరికి ఎప్పుడైతే మనందరం మన హిందూ రాజులందరం ఏకమయ్యి ఈ ఇస్లాం సైన్యాన్ని ఓడించాలి అని ఎప్పుడైతే అనిపించిందో ఆ ఊపు రాగానే అందరూ కలిసి కొట్టడం మొదలైతే ఇక పరుగు వెనక్కి పరిగెట్టి చివరికి మళ్ళీ సముద్రం దాకా ఎక్కడ కాశ్మీర్ దగ్గర మళ్ళీ సముద్రం దాకా వెనక్కి పారిపోయి అక్కడ ఒక చిన్న స్థావరం ఏర్పాటు చేసుకుని అక్కడ మాత్రం కాస్త సైన్యాన్ని పెట్టుకుని అక్కడ తింటూ కూర్చున్నారంట. అది వీళ్ళ పరిస్థితి. దీని తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరుతుంది. ఎక్కువ మందికి చేరితే ఎక్కువ మంది దీని గురించి తెలుసుకుంటారు. మన చరిత్ర ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకుంటారు. అందుకని వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియదేయండి. కొంతమంది ఏమో సరే పిచ్చి కామెంట్లు చేస్తున్నారు, సరే వాళ్ళని వదిలేద్దాం. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే కూడా ఎక్కువ మందికి వెళ్తుంది. మీరు లైక్ కొట్టినా కూడా ఎక్కువ మందికి వెళ్తుంది. అట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఇమీడియట్గా వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది మనం అందరం ప్లేలిస్ట్లో పెడుతున్నాం కూడా ఆ ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. అంతేకాకుండా మన ఛానల్లో ఇప్పుడు జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రివ్యూలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. రాబోయే ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలు వస్తుంటాయి. సో క్రికెట్ ప్రేమికులందరూ కూడా వేదాంత ఛానల్లో క్రికెట్ రివ్యూలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కానీ ఐపీఎల్కి సంబంధించి కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.